మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆగమన కాలం అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు యేసు మొదటి రాకడ సమయంలో జరిగిన సంఘటనలను మనం ఒకసారి ధ్యానించుకుందాము. ఇందుకొరకు మనము లూకా సువార్త 1వ అధ్యాయము, తర్వాత మత్తయి 1, లూకా 2, మత్తయి 2 అండి ధ్యానించుకుందాం. ముందుగా లూకా సువార్తలోనికి వద్దామండి. పౌలు ఏదైతే బోధించాడో అదే లూకా రాస్తాడనమాట. అయితే ఇక్కడ 5వ వచనం నుంచి చూద్దామండి. హెరోదు రాజు పరిపాలిస్తూ ఉన్నాడనమాట. ఆ కాలంలో మరి జకర్యా, అబీయా వంశానికి చెందిన జకర్యా అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన యొక్క భార్య పేరు ఎలిజబెతమ్మ. ఆమె అహరోను వంశానికి చెందింది. వాళ్ళిద్దరూ కూడా దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించుచుండిరి. ఈ యొక్క వాక్యము ఏ దంపతుల గురించి కూడా రాయబడలేదండి. పాత నిబంధనలో నుంచి క్రొత్త నిబంధనలోనికి వచ్చినటువంటి వృద్ధ దంపతులు దేవుని ఆజ్ఞలన్నీ పాటించారు. మరి పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉన్నాయండి. యాజకుడుగా జకర్యా గారు అవన్నీ బోధించుంటారు. మరి ఆయన యాజకుడైతే పాస్టర్ అంటే పాస్టమ్మ అనమాట, ఎలిజబెతమ్మ. ఆమె కూడా ఈ పాత నిబంధన జ్ఞానం అంతా కలిగి ఉండి ఇద్దరు కూడా ఈ ఆజ్ఞల్ని, దేవుని ఆజ్ఞలను వాళ్ళు పాటిస్తూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. ఇదండి దేవుడు మన నుంచి కోరుకునేది. బయటది చూస్తారు లోకం కదా, బాహ్యంగా ఎలా ఉన్నామని, కానీ దేవుడు హృదయాన్ని చూస్తారు. అంతరంగంలో వాళ్ళు నీతిగా ఉన్నారన్నమాట. ఇద్దరు దేవుని సేవ చేస్తున్నారు, కానీ వాళ్ళకి సంతానం లేదండి. ఇంకా వృద్ధులైపోయినారు కూడా. అయినా కూడా వాళ్ళు దేవుని సేవను విడిచిపెట్టలేదు. ఈయన విషయంలో నాకేమేం నచ్చుతుంది అంటే, హన్నా భర్తని మనం చూస్తే ఎల్కానా పిల్లలు లేరని ఇంకొక భార్యను పెళ్లి చేసుకుంటాడు కదా, కానీ ఈయన అలా చేయలేదు. పిల్లలు లేరు అని చెప్పి ఎలిజబెతమ్మను విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిలో వాగ్దానం చేస్తారు. కష్టంలో, సుఖంలో, వ్యాధిలో, సౌఖ్యంలో నమ్మకంగా ఉంటాము ఒకరికొకరని ఆ వాగ్దానం ప్రకారం జీవిస్తున్నారండి. ఇంకా వాళ్ళకి పిల్లలు లేరు, వృద్ధులైపోయినారు, అయినా కూడా దేవుని సేవ చేస్తూ ఉన్నారు, నమ్మకంగా చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా దేవుడు ఆశీర్వదించే టైం వచ్చేసిందండి. క్రిస్మస్ అంటే శుభ సందేశంలో పండుగ. అందరికీ దేవుడు పరలోకం నుంచి ఒక్కొక్క గుడ్ న్యూస్ పంపిస్తారండి. మీరు దేని కొరకు ప్రార్థిస్తున్నారో అది దేవుని చిత్త ప్రకారంగా ఉంటే దాన్ని చేస్తారనమాట. 1 John 5:14 ఏం చెప్తుందంటే, ఇఫ్ యు ఆస్క్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ బి గివెన్ అనమాట. మీరు దేన్ని పొందుతారంటే దేవుని చిత్త ప్రకారం అడిగినప్పుడు. లూకా 6:13లో యేసు ప్రభు తన శిష్యులకి ప్రార్థన నేర్పించి ఏం చెప్తారంటే, మీరు తండ్రిని పరిశుద్ధాత్మ కొరకు అడగండి, అప్పుడు తండ్రి మీకు పరిశుద్ధాత్మని ఇస్తారు. నూతన నిబంధనలో అసలైన ఆశీర్వాదం పరిశుద్ధాత్మని కలిగి ఉండడమే. మన దేహం పరిశుద్ధాత్మ ఆలయంగా ఉండి యేసు ప్రభుకి సాక్షులుగా పరిశుద్ధంగా, నీతిగా, కరుణ కలిగి, క్షమ కలిగి జీవించడం అన్నమాట. రోమా 8:29లో పౌలు రాస్తాడనమాట. ఆయన మనల్ని ఎందుకు ఎన్నుకున్నారంటే, మనము తన కుమారుని సారూప్యంను పోలి జీవించటకు. ఎందుకు మనల్ని లోకం నుంచి వేరుపరిచారంటే యేసుక్రీస్తుని పోలి జీవించడానికి అన్నమాట. అది దట్స్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ చూసింగ్ అస్ టు బీ హిస్ విట్నెస్ అన్నమాట. ఇంకా ఇలా చూడండి, అయితే యాజకులకండి ఇజ్రాయెల్ దేశంలో
దావీదు చేసిన నియమం ప్రకారం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యాజకులందరికీ ఒక 6 నెలలు వాళ్ళ జీవిత కాలంలో యెరూషలేం దేవాలయంలో యాజకత్వం చేసే ఆ కృప వస్తుందన్నమాట. అందరూ వేచి ఉంటారు యెరూషలేం దేవాలయంలో యాజకత్వం చేయడానికి అన్నమాట. ఇప్పుడు జెకర్యాకి ఆ టైం వస్తుందన్నమాట. ఆయన యెరూషలేం దేవాలయంలో ధూపం వేస్తూ ఉన్నాడనమాట. దేవాలయం మీరు చూస్తే అండి 3 భాగాలుగా ఉంటుంది. ముందు భాగంని మరి ఔటర్ కోట్ అంటారండి, వెలుపలి ఆవరణ. రెండో భాగాన్ని పరిశుద్ధ స్థలం, అక్కడే ధూపం ఉంటుందన్నమాట. ఇటువైపు దీపస్తంభం ఉంటుంది, ఇటువైపు రొట్టెల నుంచి బల్ల. మూడో భాగాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు. అక్కడ మందసం ఉంటుంది, అందులో 10 ఆజ్ఞలు, మన్నా, తర్వాత అహరోన్ కర్ర. ఆ టైంకి 10 ఆజ్ఞలు మాత్రమే ఉంటాయండి, అంటే సొలొమోన్ దేవాలయం కట్టించినప్పుడు. ఆ కరుణాపీఠం మీద దేవుని యొక్క సన్నిధి ఉంటుందన్నమాట. సో ఈ యాజకుడు ఆ పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో యాజకత్వం అంటే ధూపం వేస్తూ ఉన్నాడనమాట. ఆ టైంలో ఆయన కుడి ప్రక్కన అకస్మాత్తుగా దేవదూత ప్రత్యక్షమవుతారనమాట. గాబ్రియేల్ దూత ప్రత్యక్షమవుతారు. పాత నిబంధనలో గాబ్రియేల్ దూత ఒక్కసారి మనం చూస్తామండి, అంటే దానియేలుకి కనబడతారనమాట, ప్రత్యక్షమవుతారు. 2 సార్లు ప్రత్యక్షమవుతారు. అయితే అంటే ఒక్క వ్యక్తికే, దానియేలుకి మాత్రమే. కానీ ఇక్కడ నూతన నిబంధనలో ఇద్దరికి మనం చూస్తున్నాం. గాబ్రియేల్ దూత ఏంటంటే పరలోకం నుంచి దేవుని యొక్క సందేశాన్ని తీసుకొస్తాడు. అది కూడా శుభ సందేశాలు అన్నమాట. దేవుడు మీ అందరికీ దేవదూతల ద్వారా శుభ సందేశాన్ని అందించుదురుగాక, మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుదురుగాక. ముఖ్యంగా మీ పిల్లలకి పిల్లలు కావాలనో, పెళ్ళిళ్ళు కావాలనో, పరిశుద్ధాత్మని పొందాలని మీరు ఏం అడగాలంటే పరిశుద్ధాత్మ కొరకు అడగాలండి. అప్పుడు అవన్నీ కూడా ఇవ్వబడతాయి అన్నమాట. పరిశుద్ధాత్మ వస్తే మనల్ని బైబిల్ చదవడానికి, దాని ప్రకారం జీవించడానికి, దేవుని స్వరాన్ని వినడానికి కృపనిచ్చి, దేవుని చిత్తం చేయడానికి కృపనిస్తారు. ఇప్పుడు జెకర్యా విన్నాడు, మరియ తల్లి వింటుంది అంటే వాళ్ళు ఆత్మ చెవులతోనే దేవుని యొక్క స్వరం, దేవుడు ఆత్మ కాబట్టి మన ఆత్మతోనే మాట్లాడతారనమాట. ఆత్మ చెవులతో వాళ్ళు వింటున్నారనమాట. అప్పుడు ఏమంటున్నారు ఆ దేవదూత గాబ్రియేల్ దూత జెకర్యాతో, మనం నిన్న కొంచెం ధ్యానించుకున్నాం కదండి, మీరు ఒక్కరు కూర్చొని బైబిల్ చదువుకోండి, అప్పుడు దేవుడు మీతో మాట్లాడతారనమాట. జెకర్యా, నువ్వు భయపడకు, నీ ప్రార్థన ఆలకించబడింది. అంటే ఆయన ఏం ప్రార్థన చేశాడు? వాళ్ళకి సంతానం ఇవ్వమని ప్రార్థన చేశాడు. కానీ కడు వృద్ధులు అంటే ఇప్పుడు 100 సంవత్సరాలు ఉండొచ్చు, అబ్రహాం సారాలాగా అనమాట. నీ ప్రార్థన ఆలకించబడింది, నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది, ఆయనకి నీవు యోహాన్ అని పేరు పెట్టాలి. పేరు కూడా మనం దేవుని దగ్గర నుంచే తీసుకోవాలండి. బైబిల్లోంచి తీసుకోవచ్చు, పునీతుల నుంచి తీసుకోవచ్చు, నెట్లోంచి తీసుకోకండి. అది సైతాన్ నెట్ అనమాట. ఏం పేర్లు పెడుతున్నారో ఏమో, దేవుని భయం లేకుండా, ఒక్క వాక్యం కూడా హృదయంలో లేకుండా, చీకటిలో ఎక్కడికి పోతున్నారో తెలియకుండా అలా అయిపోతుందన్నమాట. కానీ మీరు దేవునితో కనెక్ట్ అయినప్పుడు ఏం పేరు పెట్టాలో కూడా దేవుడే చెప్తారండి. యోహాను అంటే దేవుని కృప, గాడ్స్ గ్రేస్ అన్నమాట. యోహాన్ అని పేరు పెట్టాలి. ఆయన దేవుని దృష్టిలో గొప్పవాడవుతాడు, అనేకులకు సంతోషకారణం అవుతాడు. బాబు పుట్టినప్పుడు నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు. ఏలియా ఆత్మని శక్తిని కలిగి ఉంటారు. పాత నిబంధనలో చాలా గొప్ప ప్రవక్త అండి, అంటే దైవజనుడు అన్నమాట. ఎవరు? ఏలియా. దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు, దేవుని సందేశాన్ని ఇస్తాడు. ఆ తర్వాత బాలు ప్రవక్తల్ని సవాల్ చేసి మరి వాళ్ళని సంహరించి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు పరలోకం నుంచి అగ్నిని పంపిస్తారు. 1 రాజుల గ్రంథంలో 18లో అన్నమాట. అగ్నిని పంపించినప్పుడు అప్పుడు అందరూ ఇజ్రాయెల్ ప్రజలు ఆ బాలు దేవతల్ని ఆరాధించడం విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతారనమాట. గొప్ప ప్రవక్త. అలాంటి అభిషేకాన్ని నీ కొడుక్కి నేను ఇస్తానని చెప్తున్నారు. ఇవి అండి మనం అడగాల్సింది, ఈ లోక సంబంధమైనవి కాదు.
ఏలియాకి ఇచ్చిన అభిషేకం గాడ్ ఈజ్ గోయింగ్ టు రేజ్ డ్యూరింగ్ దిస్ లాస్ట్ డేస్ prophets like Elijah, like Moses, who will shake the kingdom of hell. సైతాను రాజ్యాన్ని కూలద్రోయడానికి పడగొట్టడానికి దేవుడు మోషే ప్రవక్తని, ఏలియా ప్రవక్తని లేవనెత్తబోతున్నారండి. ఇలాంటివి అడగండి అమ్మ, మీరు మా పిల్లలకి ఇలాంటి అభిషేకం ఇవ్వండి. వాళ్ళు దేవుని రాజ్యాన్ని కట్టాలి, సైతాన్ రాజ్యాన్ని కూలద్రోయాలి. ఏలియా ఆత్మనివ్వండి, ఏలియా శక్తిని దయచేయండి. మద్యాన్ని సేవించకూడదు ప్రభా. మా పిల్లలకి మద్యం వాసన చేదుగా ఉండాలి, త్రాగితే చేదుగా ఉండాలి, వాసన పడకూడదు. యెషయా 24:9 ఉంటుంది అన్నమాట. అలా మనం ప్రార్థించాలండి. క్రిస్మస్ పండుగ అంటే ఒక బ్రదర్ చెప్తారు, షౌరీ బ్రదర్ గారని, పైన స్టారు ఇంట్లో బారు అని. దేవుని అలా అవమానించకండి దయచేసి. యేసు ప్రభు మన కొరకు సిలువలో రక్తం కార్చారు. మన కొరకు ఆయన రక్తం కారుస్తే మనం ఆయనకి ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలండి? ఇలా జీవించాలి. జెకారియా, ఎలిజబెత్ అమ్మ, బాప్తిస్మ యోహాన్, పరిశుద్ధమైన తల్లిదండ్రుల నుంచి పరిశుద్ధమైన బిడ్డ వస్తాడండి. అప్పుడు కానీ జెకారియా ఏమంటాడంటే, ఎలా సంభవిస్తుంది? నేనా ముసలివాడ, నా భార్య కూడా వయసు వాలినది కదా, ఎలా? నేను గాబ్రియేలు దూతను, దేవుని సన్నిధిలో ఉండువాడను. నీవు దేవుని మాటను విశ్వసించలేదు కనుక అది నెరవేరే వరకు నీవు మూగవాడుగా ఉంటావు. అవిశ్వాసానికి శిక్ష అండి. ఎందుకంటే దేవుని మాట ఏంటి అంటే, ఇది దేవుని వాక్కు అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కటి నెరవేరుతుందండి. దేవుని నోట్లో నుంచి ఏ మాట వచ్చిందో అదంతా ఇక్కడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ప్రతి ఒక్కటి నెరవేరుతుంది అన్నమాట. కనుక ఇప్పుడైనా కూర్చొని చదవండి. ఈ అవుట్ సైడ్ క్రిస్మస్ అంతా ఆపేసేయండి. ఈ సంవత్సరం ఆపేసి కూర్చొని మీరు బైబిల్ గ్రంథాన్ని చదివి, వాళ్ళు ఎట్లా యేసుప్రభుని లోకానికి తీసుకొని వచ్చారు, మనం కూడా అలాగే గర్భం ధరించాలి యేసుప్రభుని. దేవుని నోట్లో నుంచి వచ్చిన వాక్యం అన్నమాట యేసుప్రభు అంటే. ఆ వాక్యాన్ని మనం చదవాలి, ధ్యానించాలి, పాటించాలి అన్నమాట. నువ్వు నమ్మట్లేదు కదా దేవుని వాక్యాన్ని, నీ శక్తి వైపు చూస్తున్నావు కనుక అది జరిగే వరకు నువ్వు మూగవాడిగా ఉంటావు అని చెప్తారనమాట. తర్వాత ఆయన వెళ్ళిపోతారు, గాబ్రియేలు దూత. ఈయన కూడా తన పని అయిపోయిన తర్వాత ఆయన కూడా వెళ్ళిపోతాడు. అయన్ కరీం అండి వాళ్ళు ఉండేదన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడ జాగ్రత్తగా చదివితే కొంతకాలం నాకు మరి ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది. లూకా డాక్టర్ అండి, మెడికల్ డాక్టర్ రాస్తున్నారు. ఆ తర్వాత 5 మాసంలో గర్భం ధరించిన తర్వాత ఎలిజబెత్ అమ్మ 5 నెలలు బయటికి రాలేదంట. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఈనాటికి ప్రభువు ప్రజల మధ్య నా నిందని తొలగించాడు. గొడ్రాలనే నింద అన్నమాట తొలగించాడండి. లూకా 1:25. మీరు ఈ వాక్యం పట్టుకొని, ప్రభువా ప్రజల మధ్యలో నా నింద తొలగించండి. మీ మీద ఏమి నింద వేయబడింది, అన్యాయంగా ఏ నిందలు మీ మీద వేశారో అవన్నీ ప్రభు తొలగిస్తారండి. మీ నిందకి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తారు. యెషయా 61:7 మీరు ఎంత నిందించబడ్డారో ఆ చోటనే మీరు హెచ్చించబడతారు. ప్రభు ఇది మీకు నెరవేర్చునుగాక. ఇప్పుడు 6వ మాసం వస్తుందండి. 6వ మాసం వచ్చినప్పుడు దేవుడు మరలా గాబ్రియేలు దూతని పంపిస్తున్నారు. ఈసారి ఎక్కడికి పంపిస్తున్నారంటే ఉత్తరాన నజరేత్ ఉంటుందండి. నజరేత్ మీరు మ్యాప్స్ బైబిల్ వెనకాల ఉన్నవి జెరాక్స్ చేసుకొని మ్యాప్ ప్రక్కన పెట్టుకొని మీరు చదువుకోండి. జెకారియాకి యెరూషలేం దేవాలయంలో ఉన్న యెరూషలేం దక్షిణాన ఉంటుందండి, మరి నజరేతు ఉత్తరాన ఉంటుందండి. ఇప్పుడు గాబ్రియేలు దూత మరి నజరేతులో యోసేపునకు ప్రదానం చేయబడిన మరియమ్మ యొద్దకు పంపబడతారనమాట. అప్పుడు మరియ తల్లి కూడా అంటే కన్యక, ఆమె కన్యక అండి మరియమ్మ, అందుకే మరియమ్మ అనమాట. అప్పుడు భయపడొద్దు అని. ఎప్పుడైనా దేవదూతను చూస్తే సడన్గా భయం కదా, కానీ దేవదూతల భాష ఏంటంటే భయపడవద్దు
అని మొదలు పెడతారండి. భయపడొద్దు. దాదాపు 300 సార్లు మరి బైబిల్ గ్రంథంలో దేవదూతల్ని మనం చూస్తాము. దేవదూతల్ని దేవుడు మనకి సాయం చేయడానికి పంపిస్తారు. అందుకే మీరు ప్రతిరోజు అడగాలి, దేవదూతల్ని మాకు తోడుగా ఉంచండి. నిద్రించినప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు కానీ ప్రతి విషయంలో దేవదూతల ద్వారా మనకి పనులు జరుగుతాయి. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవదూత ద్వారా విడుదల. మన పిల్లలు కూడా ఏదో సైతాన్ పట్టుకొని ఉంటే, త్రాగుడు కావచ్చు, సినిమాలు, లేకపోతే ఈ సెల్ ఫోను, ఇట్లాంటి సైతాను కట్లు గొలుసులు తెగగొట్టడానికి దేవుడు తన దూతను పంపించాలి. అపోస్తల కార్యాలు 12:7 ఉంటుందన్నమాట. దేవదూతల ద్వారా ఇది సాధ్యమవుతుందన్నమాట. అప్పుడు ఆ దేవదూత అంటారు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. ఇంగ్లీష్లో నాకు చాలా ఇష్టం అండి. మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, గ్రీటింగ్స్ టు యూ. మీ పిల్లలకి అలా చదువుకోండి, నేను అలాగే బ్లెస్ చేస్తానన్నమాట. మై డాటర్, సో యు ఆర్ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. మీ అందరూ కూడా మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. దేవుని యొక్క కృప మీ మీద అత్యధికముగా ఉండును గాక. ఈ మాసం అంతా కూడా దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయుదురుగాక. గాబ్రియేల్ దూతను మీ ఇంటికి పంపించుదురుగాక. మీకు ప్రతిరోజు ఒక శుభ సందేశాన్ని ఆయన అందించుదురుగాక. పరలోకంలో దేవుడు మీ కుటుంబాల్ని, మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొందురుగాక. నేను ఇలాగే ప్రార్థిస్తానండి. అందుకే మీకు చెప్తున్నాను, దేవదూతలు మన ఇంటికి రావాలి, ఒక గుడ్ న్యూస్ తీసుకొని రావాలి. ఇంకా ఏంటి అని అలా చూస్తుంటే, ఇదిగో ప్రభువు నీతో ఉన్నారు అంటే ఆ వాక్యం అన్నమాట. పరలోక తండ్రి నోట్లోంచి వస్తుంది, ప్రభువు నీతో ఉన్నారు. ఆ వాక్యము గాబ్రియేల్ దూత తీసుకొని వచ్చి మరియ తల్లికి చెప్తున్నారనమాట. ప్రభువు నీతో ఉన్నారు అంటే ఆ వాక్యము ఆమె రిసీవ్ చేసుకుంటున్నారనమాట. ప్రభువు నీతో ఉన్నారు, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. మరి పరలోక తండ్రి దావీదు సింహాసనాన్ని నీ కుమారుడికి ఇస్తాడు, ఆయన యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు, ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు. ఆ వాక్యం తను స్వీకరించారనమాట. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, మరియ తల్లి ఏమంటున్నారంటే, నేను కన్యక కదా, పురుషుని ఎరుగను, ఎలా ఇది సాధ్యమవుతుంది అంటే, ఆమె ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే అవిశ్వాసం కాదు కానీ తెలుసుకోవాలని అనమాట. జీల్ టు నో ద మిస్టరీ. అప్పుడు పరిశుద్ధ ఆత్మ నీ పైకి వేయించేసి వస్తుందమ్మా, మహోన్నతుని శక్తి నేను కమ్ముకుంటుంది, కనుక పుట్టబోయే ఆ పవిత్ర శిశువు యేసు అని పిలువబడతాడు. పరిశుద్ధాత్మ ఏ తల్లి మీదకి వస్తుందో, పరిశుద్ధాత్మ కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ గర్భంలో ఉన్న బిడ్డని పరిశుద్ధంగా తయారు చేస్తారండి. మనం కూడా తల్లులు తండ్రులు వివాహానికి ముందు పరిశుద్ధంగా వివాహ అంతస్తులోకి అడుగు పెట్టాలి. అప్పుడు పరిశుద్ధ ఆత్మ అబ్బాయిని భర్తగా దేవాలయంలో, అమ్మాయిని భార్యగా అభిషేకించి పడక మీద ఇద్దరిని ఏక ఆత్మగా ఏక శరీరంగా చేస్తాడు. కనుక పుట్టబోయే శిశువు పవిత్రంగా పుడతాడు, జకరియా ఎలిజబెత్ అమ్మ. కానీ మరియ తల్లి యేసు ప్రభు పుట్టుక ప్రత్యేకమైనదండి. కన్యక ఆమె, పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరిస్తుంది. వాక్యము ఆ తల్లి రిసీవ్ చేసుకున్నారు, తర్వాత పరిశుద్ధాత్మ. సో వాక్యము ఆత్మ రెండు కూడా ఆమె గర్భంలో యేసు ప్రభువుగా రూపుదిద్దుకుంటున్నాయి. యేసు ప్రభు తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యం. మనం కూడా యేసు ప్రభు లోపలికి వెళ్ళాలంటే ఈ వాక్యం లోపలికి వెళ్ళాలండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు స్వస్థతలు చేశాడు కదా. పేతురు అత్తను తాకి, కుష్ఠరోగిని తాకి, పక్షవాత రోగి పాపాలు మన్నించి. మీకు కూడా స్వస్థత కావాలంటే వాక్యం లోపలికి వెళ్ళాలండి. మీరు వాక్యాన్ని చదవాలి, దాన్ని పాటించాలన్నమాట. ఎందుకంటే ఆయన తన వాక్యాన్ని పంపి స్వస్థత చేశాడని కీర్తన 107:20 ఉంటుందన్నమాట. నా కోసం ప్రార్థించండి, ఎవరినోనో అడుగుతారు. మీరు వాక్యాన్ని చదవండి, పాటించండి, అప్పుడు యేసు ప్రభువే స్వస్థత ఇస్తారు. ఎలా మరియ తల్లి గర్భం ధరించారంటే పరలోక తండ్రి నోటిలో నుంచి వచ్చిన వాక్యము గాబ్రియేలు దూత ద్వారా ఆ తల్లి విన్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మని పొందారు.
కలీమతుల్లాహి రుహుల్లాహి ఈసల్ మసీ అంటారంటే కలీమతుల్లాహి అంటే వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం. రుహుల్లాహి రువా అంటే శ్వాస, పరిశుద్ధ కలిసి వాక్యము ఆత్మ కలిసి ఆ తల్లి గర్భంలో యేసు ప్రభువుగా రూపుదిద్దుకున్నారన్నమాట. సో ఇది మనందరికీ ఒక సందేశం అండి. అంతరంగంలోనికి దేవుని వాక్యం వెళ్ళాలి, అంతరంగంలోనికి పరిశుద్ధాత్మ మన ఆత్మలోనికి వెళ్ళాలి. అక్కడ జరిగే క్రియ అన్నమాట క్రిస్మస్ అంటే, అంతరంగంలో జరిగే క్రియ. ఇంకా గాబ్రియల్ దూత ఏమంటారంటే, అమ్మా దేవునికి అసాధ్యమైంది ఏది లేదమ్మా, చూడు మీ చుట్టమున్నారు మీ బంధు ఎలిజబెత్ అమ్మ ఇప్పుడు గర్భం ధరించి 6వ మాసం. అప్పుడు ఆ తల్లి దేవుని మాటని నమ్ముతారండి, నమ్మి తనని సమర్పించుకుంటారు దేవుని చిత్తానికి. నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏ వాక్యమైతే తనకి ఇవ్వబడిందో దానికి నేను లోబడి దేవుని చిత్తాన్ని జరిగించి ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాను. ఇది అండి దేవుడు మన నుంచి కోరుకునేది. ఏ వాక్యమైతే మనకి ఇవ్వబడిందో ఆ వాక్యాన్ని మనం స్వీకరించి దాన్ని జీవించినప్పుడు ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తామన్నమాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. మీ కన్నులు మీ దేహానికి దీపిక, పరిశుద్ధంగా ఉండాలి. మీ నాలుక పరిశుద్ధంగా ఉండాలి. మీ దేహం దేవుని యొక్క ఆలయం. ఏ వాక్యమైతే మనకి ఇవ్వబడిందో దాని ప్రకారం మనం జీవించినప్పుడు అప్పుడు ఈ లోకంలో దేవుని చిత్తం జరుగుతుందండి. జకరియా, ఎలిజబెత్ అమ్మలు దేవుని చిత్తాన్ని జరిగించారు. మరి మరియ తల్లి, యోసేపులు వాళ్ళు కూడా దేవుని చిత్తాన్ని జరిగించారు. వీళ్ళ ద్వారా బాప్తిస్మ యోహాను లోకానికి అందించబడ్డాడు. ఆ తర్వాత మరి మరియ తల్లి ద్వారా లోకానికి యేసు ప్రభు అందించబడ్డాడు. అందుకే గలతీ 4:4 పౌలు రాస్తాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టారు. ఎంత గౌరవం అండి యేసు ప్రభు స్త్రీలకు ఇచ్చిన గౌరవం అన్నమాట. ఎంత గౌరవం, స్త్రీలను హెచ్చిస్తున్నారన్నమాట. మరియ తల్లి ఏ రోజైతే యేసు ప్రభు తల్లి అయిపోయినారో ఆ రోజు నుండి ఆ తల్లికి ఎంత గౌరవం. దేవుడు తన కుమారునికి ఒక శరీరం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ పరిశుద్ధ మాత శరీరంలోంచి దేవుని కుమారునికి శరీరం, ఆ శరీరంతోనే ఆయన సిలువలో మరణించి లోకానికి రక్షణ ఇచ్చారు. అంటే ఒక్కొక్క కణము దేవుని యొక్క వాక్యంతో శుద్ధి చేయబడిందండి. నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధి చేయబడ్డారు. పరిశుద్ధ మాత, నిష్కలంక సుందరి ఈ లోకానికి యేసు ప్రభువుని అందించారు. ఆ తర్వాత గాబ్రియల్ దూత వెళ్ళిపోయిన తర్వాత తొందరగా తను మరి ఆ పర్వత ప్రాంతంలో ఉన్న నజరేతులో వీళ్ళు ఉన్నారు కదండి, ఇక్కడ వీళ్ళు కింద ఉంటారు, అయన్ కరీం అన్నమాట. నజరేతులో మరియ తల్లి అంటే ఉత్తరం, ఇక్కడ దక్షిణాన ఉన్నారు జకరియా, ఎలిజబెత్ అమ్మ. తొందరగా మరి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర సెలవు తీసుకొని బట్టలు పెట్టుకొని సంచిలో పర్వత ప్రాంతంలో ఉన్న అయన్ కరీంకి వెళ్ళి జకరియా ఇంట్లో ప్రవేశించి వాళ్ళ అక్క ఎలిజబెత్ అమ్మకు శుభవచనాన్ని చెప్తుందంట. దేవుడు ఎంత గొప్ప దేవుడు అక్క, నువ్వెంత భాగ్యవంతురాలు అక్క, దేవుడు ఈ వయసులో నీ గర్భం తెరిచారు, ఆయన నిజంగా ఆశ్చర్యకరుడు. అప్పుడు ఎలిజబెత్ అమ్మ కూడా పరిశుద్ధ ఆత్మని పొందారు. ఇద్దరు స్త్రీలు కలుసుకున్నప్పుడు ఇది జరగాలండి. మరియ తల్లి పరిశుద్ధ ఆత్మని పొందారు. ఎలిజబెత్ అమ్మని కలుసుకొని శుభవర్తమానం చెప్పగానే ఆ తల్లి కూడా పరిశుద్ధ ఆత్మని పొందారు. అలాంటి మంచి మాటలు, శుభవచనాలు మరియమ్మ నోటిలోంచి వచ్చాయి, మరియ తల్లి నోట్లో నుంచి. ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మని పొందిన తర్వాత అంటే పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు, స్త్రీలందరిలో నీవు ధన్యురాలకు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను, దేవుని వాక్కు నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలు. మరియ తల్లి ఏం విశ్వసించారంటే ప్రతి ఒక్క మాట ఏదైతే వ్రాయబడిందో అది నెరవేరుతుంది అని విశ్వసించారన్నమాట. వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. మనం కూడా నమ్మాలి. యేసు ప్రభు
పరలోకాన్ని గురించి చెప్పారు, నరకాన్ని గురించి కూడా చెప్పారు, తీర్పు గురించి చెప్పారు. రెండో మారు వచ్చినప్పుడు ఆయన 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మనకి తీర్పు తీరుస్తారండి. దర్శన గ్రంథం ప్రకటన 20లో 11 వచనం నుంచి ఉంటుంది. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటే ధవళ సింహాసన తీర్పు, తెల్లని సింహాసన తీర్పు. గ్రంథాలు విప్పబడతాయి. అప్పుడు అందరికీ కూడా వాళ్ళ క్రియల్ని బట్టి తీర్పు విధించబడుతుంది. ప్రతిదీ కూడా మనం నమ్మాలి. మీరు చూసొచ్చారా నరకం ఉంది అని, చూసిన తర్వాత రావడం ఉండదండి. ధనికుడు నరకానికి వెళ్ళాడు లూకా 16లో, మళ్ళా తిరిగి రాలేదన్నమాట. ప్రతిదీ నమ్మి అన్నీ జరుగుతున్న యుగాంతపు సూచనలు మత్తయి సువార్త 24లో. ఇప్పుడు మనం రెండవ రాకడకు మనల్ని సిద్ధపరచుకోవాలి. మేఘాల్లో యేసు ప్రభుని కలుసుకోవాలి. అక్కడ మన వివాహం, మన పెళ్ళి జరగాలి మేఘాల్లో. దర్శన గ్రంథం 19లో 5 నుంచి రాయబడినట్లుగా దాని కొరకు సిద్ధపడదాం. ఇంకా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కనుక యేసు ప్రభుని హృదయంలోనికి స్వీకరించి, అంటే వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్యం ప్రకారం జీవించడానికి దేవుడు మనకి పరిశుద్ధాత్మనిస్తారు. అప్పుడు మనం వాక్యం ప్రకారం జీవించగలుగుతాం. యేసు ప్రభుకి సాక్షులుగా ఒక మరియ తల్లిలాగా, ఎలిజబెత్ అమ్మలాగా, జెకారియా లాగా, యోసేపు ఆయన కూడా దేవుని చిత్తాన్ని చేస్తారండి. నలుగురు కూడా దేవుని చిత్తాన్ని చేసి బాప్తిస్మ యోహాన్ లాంటి ప్రవక్తని, యేసు ప్రభు లోకానికి లోకరక్షకుణ్ణి అందించిన 2 పరిశుద్ధమైన కుటుంబాలు మనకి మాదిరిగా ఉండను గాక. ముగించే ముందు ముఖ్యాంశాలు నేను ఒకసారి చదువుతాను. ఎందుకు చదువుతున్నా అంటే మీరు రాసుకొని దయచేసి బైబిల్ గ్రంథం తీసి చదువుకోండి. మీరు ఒంటరిగా బైబిల్ చదువుతూ, కుటుంబంగా కూడా కూర్చొని చదువుతూ, మీ పిల్లలకి మీరు ఇచ్చే కానుక ఏంటంటే బైబిల్ గ్రంథం, యేసు ప్రభుని మీ పిల్లలకి ఇవ్వండి. ఆగమన కాలం 2వ భాగం. మొదటి రాకడ సంఘటనలు. యోహాన్ జననం, జెకారియాకు శుభ సందేశం, మరియమాత స్తోత్ర గీతం, జెకారియా స్తోత్ర గీతం. యేసు జననం, మరియమాతకు శుభ సందేశం, బెత్లెహేంలో యేసు జననం, గొర్రెల కాపరులు బాలయేసును సందర్శించుట, దేవదూతలు దేవుని స్తుతించుట, యేసు నామకరణం, బాలయేసును దేవాలయంలో సమర్పించుట, సిమియోను ప్రవచనము, అన్నమ్మ ప్రవక్తి ప్రార్థనకు జవాబు, కృతజ్ఞత బలి అర్పించుట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. ఇప్పుడు నేను చదివినవన్నీ కూడా ఇంకా అయిపోలేదు, రేపు ధ్యానించుకుందాము. మీరు చదువుకొని సిద్ధంగా ఉండండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, జెకారియా, ఎలిజబెత్ అమ్మల ద్వారా మీరు బాప్తిస్మ యోహాన్ ప్రవక్తని లోకానికి అందించారు. అలాగే మరి మరియ తల్లి ద్వారా యేసు ప్రభుని లోకానికి అందించారు. మరి యోసేపు కూడా మీ చిత్తాన్ని చేసి మరియ తల్లికి భర్తగా మీరేం చెప్తే అది చేసి మరి బాలయేసుని పెంచడానికి, మీరు చెప్పినట్లుగా పెంచడానికి ఆయనకి కృపనిచ్చారు. ఈ 2 కుటుంబాల ద్వారా మీ రాజ్యం ఈ లోకంలో కట్టబడింది ప్రభా. నూతన నిబంధన ప్రారంభమైంది. మేము కూడా కుటుంబంగా మీ చిత్తం చేయడానికి, మీ స్వరాన్ని విని మీ చిత్తం చేయడానికి బైబిల్ చదువుకొని మేము కూడా జెకారియా, ఎలిజబెత్ అమ్మలాగా దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించే కృపని దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.